ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏం చెప్పినాడు? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతులను నేను అన్ని రకాల ఆదుకుంటానని చెప్పినావు. నీవు 2 సంవత్సరాలు అర్థమైంది కదా. మరి గతంలో 10 సంవత్సరాలు ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు మరి రైతుకు ఎన్ని రకాలు ఆదుకున్నది ఏందనేది ఇలా పల్లెల్లో చర్చ జరుగుతూ ఉన్నది. రైతులను ఎంతో గర్వంగా గత ప్రభుత్వం ఆదుకున్న సందర్భాలు, రైతు చనిపోతే వారం రోజుల 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరి ఆనాడు ఇచ్చారు. వారం రోజుల లోపల ఇచ్చారు. రైతు బంధు సంవత్సరానికి 2 సార్లు కరెక్ట్ టైంకు మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మరి ఆనాడు మరి అకాల వర్షాలు పడితే మరి రైతులకు మన పంట పొలాలు నష్టం జరిగితే మరి రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చారు. మరి అలా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక రైతు బిడ్డవే కదా, నీకు తెలియదా? మరి ఎందుకు ఈ రైతుల పట్ల నువ్వు అట్లా చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాను. ఆనాడు నువ్వు ప్రభుత్వంలోకి రావడానికి కారణం ఈ రైతాంగం కాదా అని అడుగుతా ఉన్నా. ఆలోచించండ్రు. ఏవయ్యా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు రైతు బంధు 10,000 ఇస్తుంది కదా, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పినావు. ఏమిచ్చినావు? 10,000కు ఇంకో 2,000 రూపాయలు కల్పించినావు. ఎన్నిసార్లు ఇచ్చినావు నీకు తెలియదా? ఇప్పుడు రెండోసారి. ఇప్పటి వరకు రైతు బంధు గతి లేదు. ఇలా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. అర్థం చేసుకో ముఖ్యమంత్రి గారు. ఇలా రైతు బీమా అయినా, రైతు బంధు అయినా, మరి రైతు చనిపోతే తక్షణమే సహాయమైనా మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించాలి కదా. నువ్వు ఎప్పుడు మైకు పట్ట నేను రైతు బిడ్డను, నేను రైతులకు ఏమో చేస్తున్నా అంటే ఇలా ఈ హుజురాబాద్ గడ్డ మీద ఈ నిరవధిక సమ్మె ఎందుకు ఇచ్చినని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మన మున్సిపల్ ఎన్నికలే కాబట్టి రైతు బంధు వేయలేదు. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు బంధు వేస్తా అన్నాడు. ఇంతవరకు వేసినవా? ఇంతవరకు రైతు బంధు వేసినవా? ఇలా గ్రామాలలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కనుమానికన్నా మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, అరే అంతకుముందు ప్రభుత్వం బెటర్ కదా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ఈ రైతుల పట్ల ఈ ముసలి కన్నీరు, ఈ డాన్సుల మీరు ఏదో చేస్తున్నామని మాట్లాడు బంద్ చేసి రైతులను ఆదుకోండి అని చెప్తా ఉన్నాం మేము. అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఇలా హుజురాబాద్ గడ్డ మీద స్టార్ట్ అయింది. కానీ 30 జిల్లాలలో రైతాంగానికి చిన్నకారు సన్నకారు ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్న రైతులే. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా నేను ఒక బీసీ గౌడ బిడ్డగా నేను చిన్నకారు రైతు అయినా ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా, నీవు ఎవరితో పెట్టుకున్నా కానీ ఇలా రైతులతో పెట్టుకుంటున్నావు ఖబర్దార్. ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు ఏ హామీనైతే ఇచ్చినవో, ఏదైతే నువ్వు రైతుల పట్ల మాట్లాడినవో తప్పకుండా నువ్వు అమలు చేయవలసిన బాధ్యత నీ పైన ఉంది. తక్షణమే డిమాండ్ చేస్తా ఉందా, రైతు బంధు తక్షణమే అమలు చేయి, ఇమ్మీడియట్ గా మీరు వేయండి, మరి రైతులను ఆదుకోండి. మరి ఏదైతే నువ్వు రైతుకు సంబంధించినటువంటి నువ్వు ఏ హామీని ఇచ్చినవో ప్రతి హామీని నువ్వు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదు. మరి రైతులు ఒకసారి నడుము కట్టిందంటే బిడ్డ ఈ ప్రభుత్వం తుపాల్లో కొట్టుకోవాల్సిన అవసరం వస్తుంటది. ఎందుకంటే గతంలో మరి మిగతా ఢిల్లీలో గాని పంజాబ్ లో గాని మరి ఆనాడు రైతులు రోడ్డు మీకెత్తి కదము తొక్కితే ప్రభుత్వాలే సెమ్మగిల్లిపోయినాయి. మరి ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోకని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాకుండా ఇలా రైతుల పట్ల పక్షపాతాన్ని పనిచేసి ఈ రైతుల వెన్నుముక నిలిచే ప్రయత్నాన్ని పనిచేసి ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా నీ ప్రభుత్వం ఆలోచించాలి. నీవు ఇమ్మీడియట్ గా ఈ అధికారులకు కలెక్టర్లతో గాని అందరితో గాని మాట్లాడి అన్ని విషయాల్లో రైతులను ఆదుకోవాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.